పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనందరము తెలుసుకుంటున్నాం. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ మూడు ఆత్మల వివరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే సంపూర్ణముగా తెలియబడుతుంది. ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయములో 17వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: ఆత్మయందు ధ్యాస కలిగి మనోబుద్ధి నిష్టలన్నీయు ఆత్మయందే నిలిపి యోగం ఆచరించువారు జ్ఞానాగ్ని చేత కల్మషములన్నీయు కాల్చివేయబడిన వాడై జన్మలు లేని మోక్షము పొందును. వివరము: ఆత్మజ్ఞానము కలిగిన వారు తన పాపపుణ్యములు ఎలా పోవునో తెలిసిన వాడై. ఇంతవరకు మనం భగవద్గీతలో ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము. అలా ఆత్మజ్ఞానము కలిగిన వారు తన పాపపుణ్యములు ఎలా పోవునో తెలిసిన వారై బ్రహ్మయోగం ఆచరించవలనని తలంపు కలిగి తన మనసును బుద్ధిని పక్క ధ్యాసలకు పోనీయకుండా ఉంచుట వలన లభించున్నది ఆత్మ ప్రాప్తి అని గ్రహించి ఆ విధముగానే ఆచరించి వారు అతని కర్మనంతయు నాశనము చేసుకొని తిరిగి పుట్టనటువంటి స్థితిని పొందును. బ్రహ్మయోగం ఆచరించి తన కర్మనంతని నశింపు చేసుకొని తిరిగి పుట్టనటువంటి స్థితిని అతను పొందును. అట్టి బ్రహ్మయోగమును ఆచరించు వాని అనుభూతులు ఎట్లా ఉంటాయి అని అనగా రాబో శ్లోకంలో ఇంకా కొంత వివరంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. మిగతా శ్లోకంలో తెలుసుకుందాం.